తెలంగాణలో ఉన్న అవిభక్త ఏపీ పౌర సరఫరాల ఆస్తులను బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విభజన అంశంలోని సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం హైదరాబాద్లోని పౌర సరఫరాల శాఖ భవనంలో శుక్రవారం సమావేశమయ్యారు. కార్పొరేషన్ ఆస్తులను దశలవారీగా తెలంగాణకు బదిలీ చేయడంపై చర్చించారు. జూన్ నుంచి పూర్తిగా పౌర సరఫరాల కార్పొరేషన్ నియంత్రణలోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ అధికారికంగా కాకినాడ పోర్టు ద్వారా ఫిలిప్పైన్స్కు ఎగుమతులు ప్రారంభించిందని, ఏపీ పోర్టు కార్యకలాపాలు విధానాల్లో కీలక మద్దతు అందిస్తోందని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ఫోర్టిఫైడ్ బియ్యం ధర ప్రస్తుతం క్వింటాల్కు రూ. 43, రూ. 47 మధ్య ఉందని అంగీకరించారు. పీడీఎఫ్ ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం అక్రమ అంతర్రాష్ట్ర తరలింపై రెండు రాష్ట్రాలు ఉమ్మడి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. చర్చల సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు.